ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది టూరిస్టులు మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా మతం అడిగి మరీ హిందువులపై కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. ప్రకృతి ఒడిలో సేద తీరాలని వచ్చిన ఆ 26 మంది ఊహించని రీతిలో మృత్యు ఒడికి చేరుకున్నారు. వారి ఆనందపు కేరింతలు కాస్త ఆర్తనాదాలుగా మారి ఆ లోయంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. పహల్గాంలో జరిగిన భయానక ఉగ్రదాడిలో దాదాపుగా 26 మంది మరణించారు. దీనికి ప్రతిచర్యగా భారత ప్రభుత్వం పాకిస్తాన్లోని ఉగ్రవాదులపై దాడి చేయడం, ఆ తర్వాత భారత్పై పాక్ ఎదురు దాడి చేయడం జరిగింది. పాక్ ఆర్మీకి భారత్ గట్టిగానే బుద్ధి చెప్పింది. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు సూచనతో ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించాయి. ఉగ్రవాదులు భారత మహిళల నుదుట బొట్టు చెరిపివేయడంతో ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాదుల ఏరివేతకు శ్రీకారం చుట్టింది. విచిత్రంగా ఈ ఆపరేషన్ నిర్వహించే బాధ్యతను మహిళా అధికారులకే అప్పగించింది భారత ప్రభుత్వం. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అనే ఇద్దరు మహిళా అధికారులు ఈ ఆపరేషన్ సింధూర్ ను ముందుండి నడిపారు. వీరిద్దరి పక్కనే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా ఉన్నారు. భారత్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియా ముందు వివరాలు వెల్లడించారు. ఈ ముగ్గురిపై భారత ప్రజలు ప్రశంసలు కురిపించారు. అయితే తాజాగా ఓ బీజేపీ మంత్రి కల్నల్ సోఫియా ఖురేషీ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలైతే చేశారు. బీజేపీ మంత్రి విజయ్ షా ఓ సమావేశంలో మాట్లాడుతూ ఉగ్రవాదులు మన సోదరీమణుల సింధూరం తుడిచేసి పారిపోయారు. మనం వారిపై ఆపరేషన్ సింధూర్ చేపట్టి వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పామని ఆయన తెలిపారు. ఆయన ఈ సందర్భంగా కల్నల్ సోఫియా ఖురేషీ మతం గురించి ప్రస్తావించారు. వాళ్ళ మతానికి చెందిన సోదరి కల్నల్ ఖురేషీతోనే వాళ్లకు బుద్ధి చెప్పించామని వివాదాస్పద కమెంట్స్ అయితే చేశారు. మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సోఫియా మతం గురించి మాట్లాడటం, ఆమె టెర్రరిస్టులకు సోదరి అని సంబోధించడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. వెంటనే ఆయనను తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు బీజేపీ నాయకులు కూడా మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.